పుట్టినప్పుడే అప్పుడే రెండు కాలు పోయింది. అప్పటి నుంచే పోలియోతోటి 2 కాళ్ళు పోయింది. మా అమ్మ చేసింది, నాయన చేసిండు. నాయన చనిపోయిండు. ఇప్పుడు అమ్మకు చూసుకుంటానా నేనే. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారు ఇప్పల్ తండాకు చెందిన దారావత్ పుల్య రాజీ దంపతులకు 4 ఆడ 1 మగ సంతానం. తండ్రి 20 ఏండ్ల క్రితమే అకాల మరణం చెందాడు. అధైర్యపడని తల్లి రాజీ మాత్రం చేతుల కష్టంతోనే 3 ఆడకూతుర్ల వివాహం జరిపించింది. చివరి కూతురైన విజయ మాత్రం పుట్టుకతోనే దివ్యాంగురాలు. నాటి నుండి యుక్త వయసు వరకు ఆ కూతురికి అన్నీ తానే సాకింది. కాని ఆ తల్లికి ప్రమాదవశాత్తు కాలు విరిగింది. దీంతో నాటి నుండి మంచానికే పరిమితమైంది. ఇలాంటి వారికి సపర్యలు చేయడానికి మరో మనిషి ఆరోగ్యంగా ఉంటేనే చెయ్యటం మనం చూస్తుంటాం. కాని ఇక్కడ మాత్రం ఆ తల్లికి సపర్యలు చేసేది దివ్యాంగురాలు. పుట్టినప్పుడే అప్పుడే 2 కాళ్ళు పోయింది. అప్పటి నుంచే పోలియోతోటి 2 కాళ్ళు పోయింది. మా అమ్మ చేసింది, నాయన చేసిండు. నాయన చనిపోయిండు. ఇప్పుడు అమ్మకు చూసుకుంటానా నేనే. విజయ పుట్టుకతోని పోలియో బారిన పడింది. దీంతో ఆమె 2 కాళ్లు చచ్చుపడి నడవలేని దుస్థితి. కాని ఏమాత్రం అధైర్యపడకుండా ఆత్మస్థైర్యంతో 2 చేతులపై భూమిపై పాకుతూ పెరిగింది. తల్లి మంచాన పడటంతో ఆమెకు సేవలు చేయాల్సిన పరిస్థితి. దీంతో తనను పెంచి పెద్ద చేసిన తల్లికి ఇప్పుడు తానే తల్లిగా మారింది. తల్లికి ఉదయాన్నే లేచిన దగ్గర నుండి మలమూత్రాలు, ముఖం కడిగించడం, భోజనం తినిపించడం, స్నానం చేయించడం, బట్టలు ఉతకడం చేస్తోంది. తల్లికి సేవలు ముగిశాక ఇల్లు వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గులు వేసి తన సేవలు తానే చేసుకుంటుంది. అన్నీ సక్రమంగా ఉన్న బిడ్డలే ముసలితనంలో ఓల్డేజ్ హోంలో వేస్తుంటే 2 కాళ్లు లేకపోయినా ఈ బిడ్డ మాత్రం మంచాన పడ్డ తల్లిని కన్నబిడ్డ లెక్క సాకుతోంది. పుట్టినప్పుడే అప్పుడే 2 కాళ్ళు పోయింది. అప్పటి నుంచే పోలియోతోటి 2 కాళ్ళు పోయింది. మా అమ్మ చేసింది, నాయన చేసిండు. నాయన చనిపోయిండు. ఇప్పుడు అమ్మకు చూసుకుంటానా నేనే. ఇదిలా ఉంటే ఆ దివ్యాంగురాల్ని ప్రభుత్వం ఏనాడు పట్టించుకున్న పాపన పోలేదు. కనీసం ఒక్క ట్రైసైకిల్ అయినా పంపిణీ చెయ్యలేకపోయారంటే ఎంత దౌర్భాగ్యమో. ఆ దివ్యాంగురాలు ఎక్కడికైనా వెళ్లాలంటే రహదారుల వెంట పాకుతూ వెళ్లాల్సిందే. ఇప్పటికైనా తన పరిస్థితిని చూసి తమను ఆదుకోవాలని విజయ వేడుకుంటుంది. ప్రభుత్వం దయచూపి స్వయంగా బ్రతకటానికి ఆర్థిక సహాయం అందించాలని ఆ దివ్యాంగురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. నేను విజయ, నా పేరు. నాకు కాలు లేదు, పోలియో వచ్చింది. అయితే నాకు పెళ్లి కాలే, 2 కాళ్ళు లేదు నాది. అటనే మోకాలతోని నడుస్తానా. అయితే ఇంట్లో పని చేసుకుంటానా. మా అమ్మకు కాలు ఇరిగింది, 15 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నేనే చూసుకుంటానా. తానం గిట్లా నేనే చేస్తానా. అన్నం గిట్లా నేనే పెడతానా. అమ్మకు నేనే చూసుకుంటానా, ఎవరు లేరు. 20 సంవత్సరాలు అయింది. మా నాయన చనిపోయిండు. 15 సంవత్సరాల నుంచి మా అమ్మ మంచి మేళ పడి ఉన్నది. అమ్మ ఇన్ని రోజులు నా చాకరీ చేసింది. నేను ఇప్పుడు అయితే నేను మా అమ్మకు చాకరీ చేస్తానా. మాకు ఎవరు లేరు. ఏమైనా మాకు ఏమైనా ప్రభుత్వం నాకు ఏమైనా సాయం చేయాలి. సర్కారు నాకు గవర్నమెంట్ నాకు ఏమైనా సాయం చేయాలి. ఏమైనా కిరాణా షాప్ ఉంటే మాకు ఇవ్వాలి. మాకు ఎవరు లేరు. అసలే మా తమ్ముడు లేరు, ఎవరు లేరు. మా అమ్మ నేను ఇక్కడనే ఉంటున్నాం. వాళ్ళ ఇల్లులా మేము ఉంటున్నాం. మేము కిరాణా షాపు ఏమో పెట్టుకుని బతుకాలే పరిస్థితి ఉన్నది మాకు. ఎక్కడైనా పోతే నేను బయటకు వెళ్తే మాత్రం ఏం లేదు. నాకు 3 గిర్రల సైకిల్ కావాలి. నాకు ఆ కంట్రోల్ బియ్యంతో మేము బతుకుతున్నాం. పింఛనితోటి బతుకుతున్నాం మేము. అది అమ్మ అయితే ముసలిది ఉన్నది, అయితే మంచంలా ఉన్నది. నేను పుట్టినప్పుడే అప్పుడే 2 కాళ్ళు పోయింది. అప్పటి నుంచే పోలియోతోటి 2 కాళ్ళు పోయింది. అయితే అట్లనే ఉన్నాం, మోకాలతోటి నడుస్తానా. మా అమ్మ చేసింది, నాయన చేసిండు. నాయన చనిపోయిండు. ఇప్పుడు అమ్మకు చూసుకుంటానా నేనే. అమ్మకు తానం చేయాలి, అది బట్టలు పిండాలి, అన్నం పెట్టాలి, అన్నీ నేనే చేసుకుంటానా. పుట్టినప్పుడే అప్పుడే 2 కాళ్ళు పోయింది. అప్పటి నుంచే
పోలియోతోని 2 కాళ్ళు పోయింది. మా అమ్మ చేసింది, నాయన చేసిండు. నాయన చనిపోయిండు. ఇప్పుడు అమ్మకు చూసుకుంటానా నేనే.